హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం స్ట్రైకింగ్ ద ప్యాలెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ అని అనిపించింది. ఒక యావరేజ్ టు ఒక అబ్ యావరేజ్ ఉండే ఒక మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక హోటల్ అయితే ఉంటుంది. సో అదొక మంచిగా 5 స్టార్ హోటల్ అండ్ ఒక కాస్ట్లీ హోటల్. సో అందులో ఒక హౌస్ కీపింగ్ టీమ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి ఈ మూవీ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్ ఇన్ఫాక్ట్ చెప్పాలి, లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. సో హౌస్ కీపింగ్ టీమ్ ఉంటుంది కదా, సో అందులో మన హీరోయిన్ అయితే కొత్తగా అయితే జాయిన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆ హోటల్లో మనం చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా అయితే ఉంటుంది. సో వాళ్ళందరితో చాలా వర్క్ అయితే చేయించుకుంటారు అండ్ సాలరీ కూడా ప్రాపర్గా అయితే ఇవ్వరు. సో అప్పుడు ఆ టీం మొత్తం అయితే ఆ ప్యాలెస్ ముందు లైక్ ఆ హోటల్ ప్యాలెస్ ఉంటుంది కదా, సో దాని ముందు అయితే వాళ్ళైతే స్ట్రైక్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీలో కింద చెప్పినట్టు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని లైక్ ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. సో ఈ సినిమాలో మనం చూసుకుంటే కనుక లైక్ రియల్ లైఫ్ ఫోటోజెస్ అయితే ఉంటాయి కదా, సో అవి కూడా వీళ్ళైతే ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో తను ఎన్నో ఒక గోల్స్ పెట్టుకుని ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఆ హోటల్లో వర్క్ చేయడానికి అయితే వస్తుంది. సో తనకి ఆ రియాలిటీ అనేది ఇంకొక రకంగా అయితే ఉంటుంది. ఇందాక హౌస్ కీపింగ్ టీం ఉంది అని చెప్పాను కదా, సో ఆ టీంలో మనం చూసుకుంటే కనుక ఒక ఓల్డ్ లేడీ అయితే ఉంటుంది. సో ఆ ఓల్డ్ లేడీ క్యారెక్టరైజేషన్ కూడా అయితే బాగుంటుంది. లైక్ వీళ్ళంతా కొంచెం స్ట్రైక్ చేయడం అదంతా ఆ సీన్స్ అన్ని కూడా కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఇంపాక్ట్. సో వన్స్ వాళ్ళందరూ స్ట్రైక్ చేసినప్పుడు ఏదైతే ఒక కైండ్ ఆఫ్ పోరాటం వీళ్ళైతే ఏం చేస్తారో ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఇవ్వాలి. బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఆ ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఇవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు ఎక్కువ యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.